మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కాలం ఎవరి కోసం ఆగదు. సంతోషంలో అయినా విషాదంలో అయినా అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ వేగవంతమైన కాలచక్రంలో మరికొన్ని నెలల్లో మనసంతా 2026వ సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. ఇది పరాభవనామ సంవత్సరం. ఈ పేరులోనే ఓ పరాజయం, ఓ తీవ్రమైన భయం, ఓ గండం దాగి ఉంది. గత కొన్నేళ్లుగా ప్రపంచం చూసిన కష్టాలు కన్నీళ్లు చాలవన్నట్లుగా 2026వ సంవత్సరం మానవాళిపై మరో భీకరమైన దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంది. జ్యోతిష శాస్త్రజ్ఞులు ప్రాచీన గ్రంథాల ప్రమాణాలను అనుసరించి ఈ సంవత్సరం యావత్ ప్రపంచానికే అత్యంత భయానకమైన కాలమని, ఊహించని విపత్తులు, యుద్ధ భయాలు, ప్రకృతి వైపరీత్యాలు భూమిని కబలించబోతూ ఉన్నాయని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ భయానికి మూల కారణం ఒక్కటే, గురుగ్రహం యొక్క అతిచార వక్రగతి. గురుడు అంటే బృహస్పతి కేవలం ఒక సంవత్సరంలో 3 రాశులలో సంచారం చేయబోతూ ఉన్నాడు. ఉగాదికి మిథునంలో ఉండి జూన్ 2 కల్లా కర్కాటకంలోనికి తిరిగి అక్టోబర్ 31 కల్లా సింహరాశిలోనికి ప్రవేశించటం అనేది అత్యంత అరుదైన అశుభకరమైన యోగం. ఈ యోగాన్ని త్రిరాశి గతే జీవో అని పిలుస్తారు. పంచాంగ సరళి వంటి మహాగ్రంథాలలో ఈ భయంకరమైన గ్రహస్థితి నుంచి స్పష్టంగా చెప్పబడింది. ఇలాంటి సంచారం జరిగినప్పుడు 7 కోట్ల పీనుగులు లేస్తాయి అని కరాఖండిగా చెప్పబడింది. అంటే 2026లో మానవ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగబోతుందని అర్థం. ఇది కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కాదు, యావత్ ప్రపంచంలో ఏదో ఒక రూపంలో ఈ గండం విరుచుకు పడనున్నది. ప్రకృతి యొక్క ఈ ఉగ్రరూపం ముందు మనం ఎంతమాత్రం నిలబడలేము. ఈ భీకరమైన కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే కొన్ని రాసుల వారికి ఈ గండం యొక్క తీవ్రత మరీ ఎక్కువగా ఉండబోతుంది. సాధారణ ప్రజలపై పడే ప్రభావం కంటే 4 రాసుల వారిపై మాత్రం మరణగండం యొక్క భయంకరమైన నీడ పడబోతోంది. గతంలో కొన్ని పీడతో అల్లాడిన రాసుల పరిస్థితి కంటే ఈ 4 రాసుల పరిస్థితి మరింత ఘోరంగా, ఊహించని విధంగా దిగజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. వారి ఆరోగ్యానికి, ఆర్థిక స్థితికి, కుటుంబ సంబంధాలకు పెను ప్రమాదం పొంచుకుని ఉంది. 2026లో ఈ 4 రాసుల వారికి దారిద్రము, అపకీర్తి, కోలుకోలేని అనారోగ్యాలు మరియు ఆకస్మిక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఒక్క అడుగు తప్పటడుగు వేసినా అది వారిని పాతాళానికి నెట్టేయవచ్చు. ఈ రాశి ఏమై ఉంటుందోనన్న భయం మీకు కలగక మానదు. అందుకే మేల్కోండి. మీ రాశి ఇందులో ఉంటే ఇక మీరు మేలుకునే సమయం వచ్చింది. రాబోయే కష్టాల నుంచి భయపడాలంటే మీరు అప్రమత్తంగా ఉండాలి మరియు దైవశక్తిని ఆశ్రయించటం తప్ప మరో మార్గం లేదు. మీ రాశి ఏంటో తెలుసుకుని రాబోయే మరణగండం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి ఇంతకీ ఈ 2026లో అసలు కలిసి రాని ఆ 4 రాశుల వారు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. వీడియోలోనికి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. 2026లో మరణం అంచుల దాకా వెళ్ళబోతున్న మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోనికి వస్తాయి. కాలస్వరూపుడైన గురుడు 2026లో సాధారణ స్థితిని దాటి విపరీతమైన వేగంతో 3 రాశులను చుట్టబెడుతూ చేసే ప్రళయకాండ కర్కాటక రాశి వారి జీవితాలను చిన్నా భిన్నం చేయబోతోంది. సాధారణంగా శుభగ్రహంగా పిలువబడే గురుడే అతిచార గతిలో సంచరిస్తూ కర్కాటక రాశిలో ప్రవేశించే సమయం. ఈ రాశి వారికి ఒక మృత్యుగండంగా మారనున్నది. 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారికి కేవలం కష్టకాలం మాత్రమే కాదు, వారి జీవితంలోనే అత్యంత దుర్భరమైన చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. గ్రహాల గతి తిప్పినప్పుడు వాటి ప్రభావం ఎంత క్రూరంగా ఉంటుందో మీరు ఈ సమయంలో ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ముఖ్యంగా మానసికంగా అత్యంత సున్నితమైన కర్కాటక రాశి వారిని ఈ కాలం శారీరకంగానూ మానసికంగానూ పిండి పిప్పి చేస్తుంది. గురిని ఈ విపరీత సంచారం వల్ల మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. బుద్ధి మందగిస్తుంది. తీసుకునే ప్రతి నిర్ణయం మీ పతనానికి బాటలు వేస్తుంది. మీ నాశనాన్ని కోరే శక్తులు బలపడతాయి. విధి మీతో వింత నాటకం ఆడుతుంది. ముఖ్యంగా బంధాల విషయంలో మీరు ఊహించని ద్రోహాన్ని చూస్తారు. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారో
ఆ స్నేహితులు బంధువులే మీకు బద్ద శత్రువులుగా మారి వెన్నుపోటు పొడుస్తారు. మీ రహస్యాలను బయటపెట్టి సమాజంలో మీ పరువు తీయడానికి వెనుకాడరు. ఒంటరితనం మిమ్మల్ని భయపెడుతుంది. కష్టకాలంలో ఆదుకునే నాదుడే కరువవుతాడు. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే అది అగమ్య గోచరంగా మారుతుంది. అప్పుల ఊబి ఎంత లోతుగా ఉంటుందంటే అందులో కూరుకుపోవటం తప్ప బయటపడే మార్గం కనిపించదు. మీరు దాచుకున్న ఆస్తులు నగదు కర్పూరంలా కరిగిపోతాయి. చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక పరువు కోసం ప్రాణాలు తీసుకునే ఆలోచనలు కూడా మీకు వచ్చే ప్రమాదం ఉంది. వ్యాపారంలో మీరు వేసే ప్రతి అడుగు అగ్నిగుండంలో వేసినట్టే అవుతుంది. భారీ నష్టాలు వచ్చి వ్యాపారాన్ని మూసివేయాల్సిన దుస్థితి లేదా దివాలా తీసే పరిస్థితి దాపురిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఇది ఒక పీడకల. అధికారుల ఆగ్రహానికి గురై చెయ్యని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఉన్న ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉంది. అవమానాలు, నిందలు మీ నీడలా వెంటాడుతూ ఉంటాయి. వీటన్నిటికీ మించి కర్కాటక రాశి వారి ఆరోగ్యం 2026లో అత్యంత దయనీయంగా మారుతుంది. మానసిక ఒత్తిడి తారాస్థాయికి చేరి నిద్రలేమి, డిప్రెషన్, ఆందోళన వంటివి మిమ్మల్ని మనిషిగా కాకుండా చేస్తాయి. వైద్యులకు కూడా అంతుచిక్కని కొత్త రకమైన అనారోగ్య సమస్యలు మీ శరీరాన్ని పట్టి పీడిస్తాయి. చిన్నపాటి జ్వరం కూడా పెద్ద గండంగా మారి ప్రాణాల మీదకు తెస్తుంది. కేవలం మీరే కాదు, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా మారుతుంది. మీ కళ్ళ ముందే మీ ఆత్మీయులు మంచం పట్టడం, ఆసుపత్రుల పాలవ్వటం చూడాల్సి వస్తుంది. ఇది మీకు మానసికంగా కోలుకోలేని దెబ్బ. ఇక ప్రయాణాల విషయంలో యమగండాలు పొంచి ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ఏ చిన్న అజాగ్రత్త అయినా ఘోర ప్రమాదానికి దారితీస్తుంది. రక్తపాతం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. విందులు వినోదాలకు వెళ్ళే సమయంలో కూడా అప్రమత్తంగా ఉండకపోతే అదే మీ చివరి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. గురుడు ఈ రాశిలో సంచరిస్తున్నంతకాలం మీరు అగ్నితో చెలగాటం ఆడుతున్నట్లే. దైవబలం లేకపోతే ఈ గండాల నుండి బయటపడటం అసాధ్యం. కాలం కోరల్లో చిక్కుకున్న కర్కాటక రాశి వారు 2026లో అడుగడుగునా మృత్యు భయాన్ని చూస్తారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఈ గండాల నుండి బయటపడాలంటే కర్కాటక రాశి వారు రోజు ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించండి. ఇది మీకు ఆయుష్ను, ప్రాణరక్షణను ఇస్తుంది. ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీకు ధైర్యాన్ని ఇచ్చి భయాన్ని పోగొడుతుంది. అలాగే శనివారం నాడు పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయండి. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్ళండి. అనవసరమైన గొడవలకు వెళ్లకుండా మౌనంగా ఉండటమే మీకు రక్ష. నమ్మకంతో ఈ చిన్న పనులు చేస్తే చాలు, పెద్ద ప్రమాదాలు కూడా చిన్నవిగా మారిపోతాయి. ఇక రెండవ రాశి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోనికి వస్తాయి. కుంభరాశి వారికి 2026వ సంవత్సరం అనేది కష్టాల సుడిగుండం లాంటిది. ఒకవైపు ఏలినాటి శని చివరి దశ నడుస్తున్నా దాని పీడ ఇంకా విడవలేదు. దానికి తోడు గురువు 6వ స్థానంలో సంచరించడం అనేది అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారుతుంది. 6వ స్థానం రోగాలు మరియు శత్రువుల స్థానం. అక్కడ గురువు చేరటం వల్ల మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తవ్వే శత్రువులు రెట్టింపు అవుతూ ఉంటారు. నమ్మిన మిత్రులే శత్రువులుగా మారి మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని దెబ్బ కొడతారు. ఇప్పటి వరకు మీరు దాచుకున్న రహస్యాలు బయటపడి సమాజంలో తీవ్ర అవమానాలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఆర్థికంగా చూస్తే చేతిలో చిల్లి గవ్వ మిగలదు. రావాల్సిన డబ్బు రాకపోగా ఉన్న డబ్బు ఆసుపత్రుల పాలవుతుంది. అప్పుల వాళ్ల వేధింపులు తట్టుకోలేక పారిపోవాలనిపించేంత ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. కోర్టు కేసులు, అనవసరమైన వివాదాలు మీ మెడకు చుట్టుకుంటాయి. ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షష్ఠగురుడు పాత రోగాలను తిరగబెట్టేలా చేస్తాడు. వైద్యులకు కూడా అంతుచిక్కని కొత్త వ్యాధులు దాడి చేసి మిమ్మల్ని మంచానికి పరిమితం చేయవచ్చు. దీనికి తోడు మీ జన్మరాశిలోనే రాహువు తిష్టవేయటం వల్ల మీ బుద్ధి స్థిరంగా ఉండదు. భార్యాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్న శాస్త్రం వాక్యం ప్రకారం భార్య పిల్లలతో తీవ్రమైన గొడవలు జరిగి కుటుంబం ముక్కలయ్యే పరిస్థితి వస్తుంది. ఇంట్లో ప్రశాంతత కరువై మీరే ఇల్లు వదిలి వెళ్ళిపోవలసిన దుస్థితి దాపురిస్తుంది. ఒక పక్క శని, మరో పక్క రాహువు, ఇంకో పక్క గురువు మిప్పేట దాడి చేస్తూ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. 2026లో కుంభరాశి వారు అక్షరాల మృత్యువు అంచుల దాకా వెళ్ళి వచ్చే గండాలు ఉన్నాయి.
జీవితం చేజారిపోతున్నట్లు బ్రతకటం ఒక పోరాటంలా మారుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ఆగ్రహానికి గురై అవమానకరంగా బయటకు పంపబడతారు. ప్రతి చిన్న పనికి 100 సార్లు తిరిగిన ఫలితం ఉండదు. నిరాశ నిస్పృహ మిమ్మల్ని ఆవహించి ఆత్మహత్య ఆలోచనలు వచ్చేలాగా చేస్తాయి. 2026 కుంభరాశి వారికి ఒక పీడకల, అడుగడుగున ముళ్ళబాట. ఈ భయంకరమైన కష్టాల నుండి, మృత్యుగండాల నుండి భయపడి ప్రాణాలు దక్కించుకోవాలంటే దైవమే దిక్కు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శివుడికి రుద్రాభిషేకం చేయించటం ఉత్తమం. ముఖ్యంగా ప్రతి శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్లటి వస్త్రాలు దానం చేయండి. రాహువు ప్రభావం తగ్గాలంటే దుర్గాదేవిని ఆరాధించటము, రాహుకాలంలో నిమ్మకాయ దీపం పెట్టడం తప్పనిసరి. అలాగే గోమాతకు ఆహారం ఇవ్వటం, కాకులకు అన్నం పెట్టడం అలవాటు చేసుకోండి. గురిడి దోషం పోవాలంటే శనగలు దానం ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం మాంసాహారం, మద్యం పూర్తిగా మానేసి ధర్మంగా బ్రతకటం ఒక్కటే మిమ్మల్ని కాపాడే శ్రీరామరక్ష. 3వ రాశి ధనస్సు రాశి. మూల నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశి వారు ఇప్పటికే ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరీక్షలను ఎదుర్కొని అలసిపోయి ఉన్నారు. కానీ విధికి అది చాలనట్లుగా 2026 పరాభనామ సంవత్సరంలో గ్రహాల వక్రదృష్టి మరోసారి వీరిపై పడబోతోంది. ముఖ్యంగా గురుడు ఈ రాశి వారికి అధిపతి అయినప్పటికీ ఈసారి తన విచిత్ర సంచారంతో వీరి జీవితాలను అతలాకుతలం చేస్తాడు. గతంలో చేసిన కర్మఫలం ఇప్పుడు రెట్టింపు వేగంతో వచ్చి వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. శనిపీడ వదిలిందని ఊపిరి పీల్చుకునే లోపే గురుబలం లోపించడం వల్ల దైవానుగ్రహం దూరమై అడుగడుగున అపజయాలే ఎదురవుతూ ఉంటాయి. వీరికి నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం అతిగా మారి అదే వారి పతనానికి కారణమవుతుంది. తొందరపాటుతో తీసుకునే ప్రతి నిర్ణయము ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తుంది. చేసిన అప్పులు తీరకపోగా కొత్త అప్పులు పుట్టుకు వచ్చి బజారున పడే పరిస్థితి వస్తుంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవదు. వీటన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటి అంటే ఈ ప్రభావం కేవలం వీరితో ఆగిపోదు. వీరి ప్రాణానికి ప్రాణమైన ఆత్మీయులు, సన్నిహితుల జీవితాల్లో కూడా అలజడి రేపుతుంది. కళ్ళ ముందే తమ వారిని ఆకస్మిక ప్రమాదాలు, భయంకరమైన అనారోగ్యాలు చుట్టుముడటం చూసి ధనస్సు రాశి వారు తల్లడిల్లిపోతారు. మానసికంగా ఇది వారికి కోలుకోలేని షాక్. గురుబలం లేకపోవటం వల్ల ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా అది అర్ధాంతరంగా ఆగిపోతుంది, లేదా ఏదో ఒక విఘ్నం వచ్చి పడుతుంది. పాత సమస్యల తాలూకు నీరసం ఇంకా వేడక ముందే కొత్త సమస్యలు సునామీలా వచ్చి పడతాయి. నిత్యం ఏదో తెలియని భయం, ఆందోళన, ఒత్తిడి వీరిని నీడలా వెంటాడుతూ ఉంటాయి. నిద్రలేని రాత్రులు గడుపుతూ మరణ భయంతో బ్రతకాల్సి వస్తుంది. గత గండాల ప్రభావం ఇంకా వారి శరీరం, మనస్సుపై బలంగా ఉండటం వల్ల చిన్న అనారోగ్యం వచ్చినా అది ప్రాణాంతకంగా మారుతుందేమో అనే భయం వారిని పీడిస్తుంది. 2026 ధనుసు రాశి వారికి నిజంగా ఒక చీకటి అధ్యాయం. వెలుగు కోసం ఎంత వెతికినా దొరకని అంధకారం వారి జీవితాన్ని ఆవహిస్తుంది. ఈ గడ్డుకాలం నుండి బయటపడాలంటే ధనుసు రాశి వారు దైవాన్ని శరణు వేరటం తప్ప వేరే మార్గం లేదు. ప్రతి గురువారం సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. గురుడి అనుగ్రహం కోసం శనగలు దానం ఇవ్వండి, లేదా ఆవుకు అరటి పండ్లు, శనగలు తినిపించండి. ఇది గురు దోషాన్ని తగ్గించేస్తుంది. అలాగే నిత్యం శ్రీరామరక్ష స్తోత్రం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మానసిక ధైర్యం లభిస్తుంది, భయం తొలగిపోతుంది. మీ రాశ్యాధిపతి గురువు కాబట్టి గురువులను, పెద్దలను గౌరవించటం, వారి ఆశీస్సులు తీసుకోవటం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సహాయం చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగు ఆచితూచి వేయటం, నోటిని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. దైవబలం పెంచుకుంటేనే ఈ కష్టాల కడలిని ఏదగలరు. చివరిగా మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి జాతకులకు చెందుతాయి. మకర రాశి వారు ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఏలినాటి శని ప్రభావం వల్ల నరకాన్ని చూశారు. ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకొని బ్రతుకుతున్నారు. ఈ శనిపీడ ఇంకా పూర్తిగా వదలక ముందే 2026లో
గురుడు తన వక్రగతులతో వీరి జీవితాలను మరింత అంధకారంలోనికి నెట్టబోతూ ఉన్నారు. అసలే పుండు మీద కారం చల్లినట్లు ఈ సంవత్సరం మకర రాశి వారికి కోలుకే లేని దెబ్బ తగులుతోంది. గతంలో పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే 2026లో రాబోయే విపత్తులు మరొక ఎత్తు. గురుబలం పూర్తిగా లోపించడం వల్ల దైవ సహాయం అందక మీరు దిక్కుతోచని స్థితిలో పడిపోతారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. ఇంట్లో రోజుకో గొడవ, ప్రశాంతత లేకపోవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు పెరిగి విడిపోయేదాకా వెళ్ళటం జరుగుతుంది. ఎవరి కోసమైతే మీరు కష్టపడ్డారో ఆ రక్త సంబంధీకులే మిమ్మల్ని ద్వేషించటం, ఒంటరిని చేయటం మీకు మానసికంగా మరణం కంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో మకర రాశి వారికి 2026 ఒక పీడకల. అత్యాశకు పోయి లేదా తొందరపడి చేసే వ్యాపారాలు, పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరులా మారతాయి. వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చి దివాలా తీసే పరిస్థితి దాపురిస్తుంది. అప్పుల వల్ల ఒత్తిడి తట్టుకోలేక పరువు కోసం ప్రాణాలు తీసుకునే ఆలోచనలు కూడా రావచ్చు. ఉద్యోగంలో కూడా తీవ్రమైన అభద్రతా భావం ఉంటుంది. చేసిన తప్పులకు శిక్షగా ఉద్యోగం పోవటం లేదా డిమోషన్ రావటం జరగవచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నం విఫలం అవుతుంది. ఎంత కష్టపడినా ఫలితం శూన్యం. దీనికి తోడు ఆకస్మిక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వాహన ప్రయాణాల్లో రక్తం చిందించే గండం ఉంది. మీ ఆరోగ్యమే కాకుండా ఇంట్లోని పేదవారి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వారిని కోల్పోతామేమో అనే భయం మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. మకర రాశి వారి కర్మఫలం ఈ ఏడాది పతాక స్థాయికి చేరుకుంటుంది. ప్రతి అడుగులోనూ మృత్యువు పొంచి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం కష్టకాలం కాదు, మీ సహనానికి ప్రాణానికి పరీక్ష పెట్టే కాలం. ఈ భయంకరమైన పరిస్థితుల నుండి బయటపడాలంటే మకర రాశి వారు ఖచ్చితంగా కొన్ని ఆధ్యాత్మిక నియమాలు పాటించాలి. శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి ప్రతి శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం, నల్ల నువ్వులు దానం చేయటం మర్చిపోవద్దు. అలాగే శారీరక శ్రమ చేసే కార్మికులకు లేదా వికలాంగులకు సహాయం చేయటం వల్ల శని శాంతిస్తాడు. గురుదోషం పోవాలంటే గురువారం నాడు దత్తాత్రేయుని లేదా సాయిబాబాను పూజించండి. గోమాతకు పచ్చిశనగలు బెల్లము తినిపించటం చాలా మంచిది. ముఖ్యంగా హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠించటం వల్ల ఆకస్మిక ప్రమాదాల నుండి భయాల నుండి రక్షణ లభిస్తుంది. శివాలయంలో రుద్రాభిషేకం చేయించటం వల్ల మృత్యుగండాలు తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వ్యాపారాలు మొదలుపెట్టకండి. ఉన్నదానితో సర్దుకుపోవటం, మౌనంగా ఉండటం, దైవాన్ని నమ్ముకోవటం ఒక్కటే మిమ్మల్ని రక్షించే మార్గం. ఈ విధంగా పరాభవనామ సంవత్సరంలో గురుడు 3 రాశులలో సంచరించటం ద్వారా యావత్ ప్రపంచానికి 7 కోట్ల మందికి మరణగండాన్ని స్పష్టంగా ఈ ఉపద్రవం యొక్క తీవ్రత ఈ 4 రాశుల వారికి అత్యంత భయంకరంగా వ్యక్తిగత జీవితాలను కబలించే రీతిలో ఉండబోతుంది. ఈ రాశుల వారు కేవలం జాగ్రత్తగా ఉండటం సరిపోదు, ప్రకృతిని శాంతింపజేసే మార్గాలు అనుసరించటం ఒక్కటే ఈ భీకర గండం నుంచి బయటపడే మార్గం. ఈ 4 రాశుల వారికి 2026 ఒక భయంకరమైన పరీక్షా సమయం. ఖచ్చితంగా జాగ్రత్త పడండి, లేదంటే మృత్యుగండం తప్పదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.